జీమెయిల్ మన ఫోన్లో ఉండే చాలా ఇంపార్టెంట్ యాప్స్లో ఇది ఒకటి. కాలేజ్ మెయిల్, ఆఫీస్ మెయిల్ అండ్ బిజినెస్ మెయిల్, ఇలా చాలా ఇంపార్టెంట్ మెయిల్స్ అన్ని ఇన్బాక్స్కి వస్తూ ఉంటాయి. అటువంటి ఇన్బాక్స్ని మనం ఎంత క్లీన్గా కుదిరితే అంత క్లీన్గా ఉంచుకోవడం బెటర్. బట్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దిస్ ఇన్బాక్స్ విల్ బీ అ మెస్. ఓపెన్ చేయగానే ఫుల్ ఆఫ్ మార్కెటింగ్ మెయిల్స్, వీటి మధ్య కలిసిపోయి ఒకసారి ఇంపార్టెంట్ మెయిల్స్ మిస్ అయిపోతూ ఉంటాం. వెల్, నో మోర్. ఎందుకంటే ఈరోజు మనం ఈ ఇన్బాక్స్ని ఎలా క్లీన్ చేయాలో చూద్దాం, అది కూడా ఎటువంటి థర్డ్ పార్టీ యాప్స్ యూజ్ చేయకున్నాను. సో ఇక మొదలెడదామా? సో ఇది మన ఇన్బాక్స్. ఒకసారి ఇక్కడ చూసుకున్నామంటే టోటల్ 124 మెయిల్స్ ఉన్నాయి. అన్ని తక్కువ ఎందుకు ఉన్నాయంటే ఐ స్టాప్ యూజింగ్ దిస్ మెయిల్ ఐడి ఎ లాంగ్ టైమ్ అగో. సో ఆటోమేటిక్గా తక్కువ ఉంటాయి మెయిల్స్. సో ఫస్ట్ మనం ఆల్ సెట్టింగ్స్లోకి వెళ్దాం అండ్ దెన్ ఫిల్టర్స్ అండ్ బ్లాక్డ్ అడ్రసెస్లోకి వెళ్ళి లెట్స్ క్రియేట్ అ న్యూ ఫిల్టర్. ఇప్పుడు ఇక్కడ ఇంక్లూడ్ ది వర్డ్స్ అని ఉందిగా, ఇక్కడ మనం అన్సబ్స్క్రైబ్ అని సెర్చ్ చేద్దాం. అన్సబ్స్క్రైబ్ అని ఎంటర్ చేసి వన్స్ సెర్చ్, అండ్ ఇక్కడ వచ్చిన సెర్చ్ రిజల్ట్స్లో జస్ట్ మేక్ ష్యూర్ దట్ యూ హ్యావ్ నో ఇంపార్టెంట్ మెయిల్స్ ఇన్ దెమ్. ఏమైనా ఇంపార్టెంట్ మెయిల్స్ ఉంటే వాటిని ఒకసారి చూసుకోండి. బట్ వన్స్ యూ మేక్ ష్యూర్ దట్ దెర్ ఆర్ నో ఇంపార్టెంట్ మెయిల్స్, ఇక్కడ మళ్ళీ ఈ సెర్చ్ ఆప్షన్స్ అని ఉందిగా, దీని మీద క్లిక్ చేసి క్రియేట్ అ న్యూ ఫిల్టర్. Now click on delete it and also apply filter to matching conversations and create filter, and it will take some time to delete all those mails. ఒకసారి ఫిల్టర్ క్రియేట్ చేసినాక మొత్తం అన్సబ్స్క్రైబ్ అనే వర్డ్ ఉన్న అన్ని మెయిల్స్ని ఈ ఫిల్టర్ డిలీట్ చేసేస్తుంది అనమాట. ఈ అన్సబ్స్క్రైబ్ అనే వర్డ్ని ఎందుకు యూస్ చేసామంటే మోస్ట్ ఆఫ్ ది ప్రమోషనల్ మెయిల్స్లో అన్సబ్స్క్రైబ్ అనే వర్డ్ని యూస్ చేస్తారు, ఎందుకంటే టు అన్సబ్స్క్రైబ్ ఫ్రమ్ దోస్ మెయిల్స్ అనమాట. యా, బ్రెయిన్. ఇంకా కొంచెం జంక్ అయితే మిగిలింది. సో ఇటువంటి జంక్ని మనం మాన్యువల్గా సెర్చ్ చేసుకొని డిలీట్ చేసుకోవడమే. లైక్ వీ డోంట్ నీడ్ దిస్ జియో క్లౌడ్. సో రైట్ క్లిక్ చేసి ఫైండ్ మెయిల్స్ ఫ్రమ్ జియో క్లౌడ్ అన్నామంటే జియో క్లౌడ్ నుండి ఉన్న మెయిల్స్ అన్ని వస్తాయి. ప్రస్తుతానికి నా ఇన్బాక్స్లో ఒకటే ఉంది, సో దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసా. యా, ఆల్సో వన్ థింగ్, ఇక్కడ చూసారుగా 64 మెయిల్సే ఉన్నాయి. ఇందాక చూస్తే మనం అరౌండ్ 129 సంథింగ్ ఎంత ఉన్నాయి. సో గూగుల్ అలర్ట్ మెసేజెస్ ఉందిగా, రైట్ క్లిక్ చేసి ఫైండ్ ఈమెయిల్స్ ఫ్రమ్ గూగుల్ అన్నామంటే మొత్తం ఈ గూగుల్ నుండి వచ్చిన ఈమెయిల్స్ అన్ని ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో సెలెక్ట్ ఆల్ చేసి జస్ట్ డిలీట్ ఇట్, అంతే. మనం మాన్యువల్గా ప్రతిదీ సింగిల్గా చూసుకునే అవసరం లేదు. ఫేస్బుక్ నుండి డిలీట్ చేయాలంటే ఫైండ్ ఈమెయిల్స్ ఫ్రమ్ ఫేస్బుక్ అండ్ సెలెక్ట్ ఆల్ అండ్ డిలీట్ దెమ్, అంతే. జస్ట్ యాజ్ సింపుల్ యాజ్ దట్ అనమాట. సో ఇలా మొత్తం మెయిల్స్ అన్నిటిని డిలీట్ చేసుకోవచ్చు ఈజీగా. బట్ వాట్ ఇఫ్ యూ వాంట్ టు ఆర్గనైజ్ దెమ్, అంటే కొన్ని మెయిల్స్ మనం వీ డోంట్ వాంట్ టు డిలీట్ దెమ్. లైక్ మనం ఎప్పుడైనా ట్రాన్సాక్షన్ చేసినప్పుడు ఫోన్పే నుండి ఒక ఇన్వాయిస్ వస్తుంది, బట్ వీ డోంట్ వాంట్ టు డిలీట్ దట్, వీ వాంట్ టు కీప్ దోస్ మెయిల్స్ అనమాట. సో ఇటువంటిప్పుడు ఏం చేయాలి? వెల్, ఇవి మన ఇన్బాక్స్ని క్లటర్ చేసేయకుండా వీటి అన్నిటిని ఒక చోట, లైక్ ఫోన్పే సంబంధించిన మెయిల్స్ అన్ని ఇక్కడ ఉండాలి, పేటిఎం సంబంధించిన మెయిల్స్ అన్ని ఇక్కడ ఉండాలి, గూగుల్ సంబంధించిన మెయిల్స్ అన్ని ఇక్కడ ఉండాలి అని చెప్పేసి వాటిని మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. సో ఇది నా మెయిన్ మెయిల్ ఐడి అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఐ హ్యావ్ లేబుల్స్ ఫర్ డిఫరెంట్ కంపెనీస్. అమెజాన్ సంబంధించిన మెయిల్స్ అన్ని ఈ లేబుల్లోకి అడ్జస్ట్ అవుతాయి, ఫ్లిప్కార్ట్ సంబంధించిన మెయిల్స్ అన్ని ఆ లేబుల్లోకి వెళ్తాయి, మీడియం, ఫోన్పే, పేటిఎం ఇలా. ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్ సంబంధించిన మెయిల్స్ అన్ని ఇందులోకి వచ్చేస్తాయి అనమాట. ఫోన్పే సంబంధించిన మెయిల్స్ అన్ని ఇందులోకి వస్తాయి. ఇవన్నీ నా ఇన్బాక్స్లో క్లటర్డ్గా కనిపించవు, ఇవన్నీ ఒక సెపరేట్ లేబుల్లో ఆర్గనైజ్ అయ్యి ఉంటాయి. సో వీటిని ఎలా అరేంజ్ చేయాలి? వెల్, వీటికి కూడా సేమ్. మనం ఫస్ట్ ఫోన్పే ఓపెన్ చేద్దాం. ఫోన్పే యొక్క డొమైన్ కాపీ చేసుకుందాం. ఫోన్పే యొక్క మెయిల్ ఐడిని కాపీ చేసుకుందాం. సో నౌ లెట్స్ ఓపెన్ సెట్టింగ్స్ అండ్ దెన్ గో టు ఫిల్టర్స్ అండ్ బ్లాక్డ్ అడ్రసెస్. ఇప్పుడు మనం ఒక కొత్త ఫిల్టర్ని క్రియేట్ చేద్దాం. ఫ్రమ్ అడ్రస్లో మనం ఫోన్పే యొక్క మెయిల్ ఐడి ఇద్దాం, అండ్ మిగతా కండిషన్స్ మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, బట్ ప్రస్తుతానికి అయితే అవసరం లేదు. సో వన్స్ సెర్చ్ చేద్దాం, నో రిప్లై అట్ phonepay.com. సో ఇవన్నీ ఫోన్పే యొక్క మెయిల్స్ అనమాట. దీని మీద ఒక ఫిల్టర్ని క్రియేట్ చేస్తా. సో నా క్లిక్ ఆన్ క్రియేట్ ఫిల్టర్. వీటిని మనం డిలీట్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే వీ వాంట్ దీస్ ఇన్వాయిసెస్. సో లెట్స్ నాట్ డిలీట్ ఇట్. ఓకే, ఇందాక చేసినట్టు డిలీట్ మీద నొక్కకండి. బట్ ఇవన్నీ మన ఇన్బాక్స్లో కనపడి క్లటర్డ్గా ఉండకూడదు కాబట్టి స్కిప్ ది ఇన్బాక్స్. నెక్స్ట్ మనం ఒక లేబుల్ అప్లై చేద్దాం. నేను ఆల్రెడీ ఫోన్పే అనే ఒక లేబుల్ ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి ఐ విల్ సెలెక్ట్ ఇట్. బట్ ఒకవేళ మీరు క్రియేట్ చేసుకోకపోతే న్యూ లేబుల్ మీద క్లిక్ చేసి మీరు లేబుల్ క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో నౌ ఐఎమ్ సెలెక్టింగ్ ఫోన్పే. ఆల్సో అప్లై టు మ్యాచింగ్ కాన్వర్సేషన్స్ అండ్ దెన్ లెట్స్ క్రియేట్ అ న్యూ ఫిల్టర్. ఆ మెయిల్ ఐడి నుండి వచ్చినవన్నీ ఆ యొక్క ఫిల్టర్లోకి ఆర్గనైజ్ చేస్తుంది. సో లైక్ దిస్ యూ కెన్ ఆర్గనైజ్ యువర్ ఈమెయిల్ ఇన్బాక్స్. అండ్ అందరూ జీమెయిల్ అయితే యూజ్ చేయరు కదా, కొంతమంది అవుట్లుక్ కూడా యూజ్ చేస్తారు. సో ఒకసారి అవుట్లుక్లో కూడా ఈ ఫిల్టర్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో దిస్ ఈస్ ది అవుట్లుక్ ఇన్బాక్స్. ఇది మొత్తం ఎంప్టీగానే ఉంటుంది ఎందుకంటే నేను అవుట్లుక్ యూజ్ చేయను. బట్ లెట్స్ ఓపెన్ అవుట్లుక్ సెట్టింగ్స్ అండ్ దెన్ ఇక్కడ రూల్స్ అని ఉన్నాయి కదా, క్లిక్ చేసి యాడ్ న్యూ రూల్ మీద క్లిక్ చేద్దాం. అండ్ నౌ యూ కెన్ నేమ్ దిస్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్పే అని చెప్దాం అండ్ యాడ్ ఏ కండిషన్.
సో మీరు ఇక్కడ ఉన్న కండిషన్ బట్టి సెలెక్ట్ చేసుకోవచ్చు. నాకు ఫ్రమ్ ఫోన్పే కాబట్టి ఫ్రమ్ నో రిప్లై అట్ ఫోన్పే.com సెలెక్ట్ చేసి యాడ్ అన్ యాక్షన్. సో వీటిలో మనకు కావాల్సిన ఏదైనా యాక్షన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఐ విల్ ఆర్గనైజ్ ఇట్, మూవ్ టు సమ్ ఫోల్డర్. ఐ విల్ క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్, ఎందుకంటే ఆల్రెడీ ఫోన్పే అని ఫోల్డర్ లేదు కాబట్టి ఐ విల్ క్రియేట్ ఎ న్యూ ఫోల్డర్ అండ్ ఐ విల్ సేవ్ ఇట్. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దట్. సో గైస్ చూసారు కదా, ఇలా మీ ఇన్బాక్స్ని ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ యూజ్ చేయకుండా చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. బై బాయ్. సో ఇందాక నుండి నా ఎదురుగా ఉన్న థింగ్ ఏంటి అని అనుకుంటున్నారు కదా. సో ఇది ఒక ఫోన్ స్టాండ్, నైట్ స్టాండ్. ఇది పెన్, ప్లాస్టర్ పెట్టేసా, మైక్ పెట్టేసా. #DIY